నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల ఆశ్రమంలో ఈరోజు అనగా 2026 మే 26వ తేదీన రుద్రారపు స్వామివారు ధర్మపత్ని లక్ష్మీ గారుల వివాహ సందర్భముగా చినకాపర్తి నివాసులు వారు 24వ వివాహ సందర్భముగా అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో అన్నదానం జరిపిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే వారి అన్యోన్యత దాంపత్యము సుఖజీవముగా సాగాలని చెప్పి, వారికి అన్నదానము చేసినటువంటి కృపా కటాక్షలు ఉండాలని చెప్పి స్వామివారి యొక్క పుణ్యలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులని అందజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యజమానస్య అన్యోన్య దాంపత్య సుఖజీవన యోగ్యతాది ప్రాప్తిరస్తు తథాస్తు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అందరికీ నమస్కారం. నేను ఏ ఆంజనేయులు, మాది వెలుమనేడు, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. మా బావగారి చెల్లె 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల కంటే ఎక్కువ నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒకప్పుడు చిన్నగా మొదలైన ఈ ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే వారి యొక్క చిత్తశుద్ధి మేము అభినందనీయం. సో మేము ఈ మామూలుగా ఉన్న స్థితి నుండి మా బావ చెల్లె వాళ్ళు అమెరికా పోయి అక్కడ సెట్ అయ్యారు. వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ పెళ్లి సందర్భంగా కొంచెం అన్నదానం చేస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో నిజంగా మాకు ఇలాంటి వాళ్ళకు కొంచెం అన్నం పెట్టినందుకు తృప్తి అనేది కొంచెమైనా ఉంది మాకు. కాబట్టి ఇదే ఒరవడిని ఇంకా కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆశ్రమం స్థాపించి వాళ్ళని ఆదుకుంటున్న ఈ ఆశ్రమంలోని గట్టు శంకర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా బావ చెల్లెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తిమేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.